భగవాసిని దినకరకరనే ఆడియన్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ ఓం గ్రీం ఫట్ స్వాహా. గురురి ఏం చేస్తున్నావురా? మన వీడియోకి లైక్లు షేర్లు కమెంట్లు సబ్స్క్రైబ్లు రావాలని పూజ చేస్తున్నా. ఇలా పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి పూజ అంటే అయ్యేం వచ్చేవు. మరి ఏం చెయ్యాలి? ప్రేక్షక దేవుల్ని ఎంటర్టైన్ చేసి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడే ఈ వీడియో లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంటను కొట్ట మాత్రం మర్చిపోకండి. ఓం ఫట్ స్వాహా. జై బోరోప్లస్. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆవకాయ పెడతా, మూడొస్తే ముద్దపప్పు పెడతా చిన్నోడా. అమ్మా అమ్మా ఏం వండుతున్నావే? ముద్దపప్పు చింతపండు చారురా. ఏంటి ముద్దపప్పు చింతపండు చారా? ఈ చారులు పులుసులు మన బాడీని బ్యాలెన్స్ చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చక్కగా ఏ చికెన్ కూర, మెత్తగా మటన్ హలీమో, కరకరమనే ఫిష్ ఫ్రైయో కనీసం ఇంటర్వెల్లోనే ఉండొచ్చుగా. వండడానికి నాకేంట్రా నొప్పి? ముందు మీ నాన్నగారు తేవాలి కదా. పొద్దున్నుంచి ఒళ్ళు నొప్పులని ఇంట్లోనే కూర్చున్నారు. వెళ్ళి ఆయన అడుగు, తీసుకొస్తారు కోళ్ళు మేకలు. అమ్మో ఇప్పుడు గాని నాన్నగారిని గెలికానంటే నా మెడ కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తారు. అమ్మా ఆ పప్పు చేత్తో నంచుకుని తినడానికి కనీసం గుడ్డట్టయినా ఇవే. సరే నువ్వు 4 గుడ్లు పెట్టు, వేస్తాను. ఛే, మన ఇంట్లో కోడి గుడ్లు కూడా లేవా? ఇది అసలు వంట కదా వాళ్ళకాడ ఏం ఉండవు. సర్లేరా ఏడవకు. ఈ డబ్బులు తీసుకెళ్లి 4 గుడ్లు పట్టుకురా, ఆమ్లెట్ వేస్తాను. అబ్బా అలా అన్నావు బాగుంది. మా మంచి మమ్మీ. ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా, ఐస్ కట్ట కొనుక్కుంటాను. దాంట్లో చిల్లర మిగిలితే కొనుక్కోరా. నువ్వు ఇచ్చిందే చల్లరా, మళ్ళీ దీంట్లో చల్లరా మిగులుతుంది. ఎక్కడికి రాగేసుకుని వెళ్ళిపోతున్నావు? గుడ్లు పెట్టడానికి. చిచి గుడ్లు తేడానికి నాన్నగారు. తేడం ఎందుకు? నీ మార్క్ లిస్ట్ లో ఉంటాయిగా గుడ్డు సున్నాలు, అవి వాడుకో. ఈ ఫాదర్స్ ఉన్నారే ఏమన్నా చివరికి చదివితే కరెక్ట్ చేస్తారు. ఏడుసావులే ఎదవా, ఎలాగో ఊరి మీదకి వెళ్తున్నావుగా, అదే చేత్తో 4 నిమ్మకాయలు పట్టరా. కొంచెం నిమ్మరసం తాగితే కడుపు చలవ చేస్తుంది. ఇచ్చిన చిల్లర గుడ్లు వస్తాయి రావో తెలీదు, మళ్ళీ నిమ్మకాయలు కావాలి. ఓ అమ్మో ఈ ఎండేటి ఇలా ఎడపెడ వాయించేస్తుంది. ఈ వేడిలో కొట్టుదాకా వెళ్ళామంటే రేపు న్యూస్ లో గుడ్డు కోసం వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కిన యువకడని హెడ్ లైన్స్ లో వచ్చేద్ది. ఈ పంజాగాడు కూడా కొట్టుకెళ్తున్నట్టున్నాడు. రే పంజా వెళ్ళరారా. అవసరం నీదే నాదా? నీ పిల్ల పంజా నాదేరా, వత్తనానుండు. ఏంటి పిలిచా? కొట్టుకెళ్తున్నట్టున్నావు కదరా, ఈ 25 రూపాయలు తీసుకెళ్లి గుడ్లు నిమ్మకాయలు తీసుకురారా. అబ్బా నీకు తీసుకొస్తే నాకేంటి మరి? నేను ఇచ్చిన డబ్బులో చిల్లర మిగిలితే పాపలు కొనుక్కోరా. ఆగైతే సరే సరే. ఈ దేశంలో లంచం లేకుండా కంచం నిండుద్దా. అందుకే అమ్మ 30 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు నేను నొక్కేసా. అమ్మో ఎండ మండిపోతుంది, కాసేపు ఈ నీళ్ళలో నుంచుందా. ఈడెవడో మాలోకం గల్లాగా ఉన్నాడు, గుడ్లు నిమ్మకాయలు ఎండలో ఆరబెట్టాడు. ఐడియా, ఇక్కడ ఉన్న ఈ గుడ్లు నిమ్మకాయలు తీసుకెళ్లి ఆ మనుగడికి ఇచ్చేస్తే మనకి 25 రూపాయలు మిగులు. ఒక 2 రోజులు మనకు ఖర్చుకుండా దిగులు. అమ్మో ఏంటి గాజు చూస్తుంటే భయం వేసేస్తుంది. ఎలాగో మన పని అయిపోయింది కదా, ఈ పట్టుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇదిగో మను, అడిగా కదా గుడ్లు నిమ్మకాయలు, ఇందా తీసుకో. అబ్బా నువ్వు సూపర్ రా. చిల్లర ఏమైనా మిగిలిందా? ఏదో కొంత మిగిలిందిలే, అది కూడా అడిగేస్తావేంటి? ఒరే పిల్ల పంజా, చిల్లర అడిగేంత చిల్లరోని కాదురా, నువ్వే ఉంచుకో, పండగ చేసుకో. నువ్వు కూడా వేసుకో. ఏంట్రా? ఆమ్లెట్. ఒరే ఈ మిరపకాయలేట్రా? అంటే అది సంచిలో ఉన్నాయి, 4 మిరపకాయలు సైడ్ చేస్తాను అంతే. మేము వంటలో వాడుకోవడానికి ఉపయోగపడతాయి కదేంటి? నీ పొట్ట చుట్టూ మట్టే ఉంటది అనుకున్నాను, మెదడు కూడా ఉంది రోయ్. అమ్మా ఇదిగో సామాన్లు, వెంటనే ఆమ్లెట్ వేసేయ్. నాకు నిమ్మరసం. ఇంకో అలాగే నాన్నగారికి నిమ్మరసం వంటి కలిపిచ్చేయి.
వాతావరణం ఏంటి సడన్ గా ఎలా మారిపోయింది? రే మను, ఆ కిటికీలు గొల్లలయ్యి కొట్టేసుకుంటున్నాయి. బా కడుపంతా ఒకటే పట్టేసింది. ఈ అమ్మను ముద్దపప్పు ఉండద్దే అని మొత్తుకుంటుంటాను. ఎంతదా ఎందో ఇప్పుడు చూడు మొత్తం పట్టేసింది. బయటికెళ్ళి కొంచెం వాకింగ్ చేస్తే అరుగుద్దేమో. నొప్పి నొప్పి పొట్టంతా నొప్పి, గ్యాస్ పట్టి చంపేస్తుంది. పట్టి పట్టి పేగుల్ని పిండేసి కింద నుంచి లాగేస్తుంది. అసలు ఏమి తిన్నానో తెలియకుందిరో బాబోయ్. బాబోయ్ బాబు బాబు, మా బాబు లోపల పప్పు ఉన్నాడు. ఏంటో చెప్పండి. మన వీధి చివరి మర్రి చెట్టు ఉంది కదా తెలుసా? తెలుసు. ఇప్పుడు దాన్ని ఓడలు పట్టుకుని పోగమంటారా ఏంటి? అది కాదు బాబు, ఆ మర్రి చెట్టు కింద భోజనం పెట్టాం, కనిపించట్లేదు. ఎవరో మొదలష్టపడి ఆకలేసి తినేసి ఉంటాడు. దానికి ఇప్పుడు ఎంక్వైరీలు ఎందుకు? అది నువ్వు అనుకున్నట్టు మామూలు భోజనం కాదు బాబు. ఏ సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ భోజనమా? కాదు, ఆత్మకు పెట్టిన భోజనం. ఆత్మ భోజనం. ఆత్మ భోజనమా? అవును, మా ఆవిడికి దెయ్యం పడితే అమావాస్య ఆదివారం నాడు మిట్ట మధ్యాహ్నం మర్రి చెట్టు కింద భోజనం పెట్టమన్నాడు మంత్రగాడు. భోజనం అంటే ఆ పప్పు చారు, ఉప్పు చేప అలాంటివే కదా? కాదు, మంత్రించిన నిమ్మకాయలు, దిష్టి తీసిన గుడ్లు, పసుపు కుంకం, ఎండిపోయిన మిరపకాయలు. ఈ ఆత్మ భోజనాన్ని ఎవరైతే తింటారో ఆ ఆత్మ వాళ్ళు పీడిస్తుంది. ఏడీడు ఇప్పుడు దాకా అరుంధతిలో పశుపతులు అరిసాడు, సడన్ గా మాయమైపోయాడేటి? ఆ గుడ్లు నిమ్మకాయలు ఎండు మిరపకాయలు అంటుంటే పంజాగడి తెచ్చిన సామాన్లే గుర్తొస్తున్నాయి. కొంప తీసి ఆ ఆత్మ భోజనాన్ని నేనే అరగించానా? చచ్చా, అలా అయ్యి ఉండదులే, అంతా నా భ్రమ. అబ్బబ్బబ్బా, ఈ కుక్కల గోల ఒకటే. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి పట్టించేయాలి. ఈ రోజు అమావాస్య కదండి, కుక్కల గోల రాత్రి ఇంకా ఎక్కువ ఉంటుంది. అమ్మా, కుక్కలు ఏమైనా క్యాలెండర్ చూస్తాయంటే ఈ రోజు అమావాస్య, పౌర్ణమి అని వాటికి ఎలా తెలుస్తాయి? కుక్కలే కదా అని తీసి పడేయడానికి లేవురా. అవి మనకన్నా ముందే పసిగట్టగలవు. అంతేకాదు, మనకి వినిపించినవి కనిపించినవి కూడా వాటికి స్పష్టంగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అంటే ఆత్మలు కూడా కనిపిస్తాయా? అంతేగా మరి. కొంప తీసి కుక్కరుతుంది ఆత్మను చూసి కాదు కదా? తొక్కల ఎఫెక్ట్ ఒకటి మళ్ళీని. అబ్బా, దాహం వేస్తుంది. ఈ చీకట్లో ఫ్రిడ్జ్ దాకా వెళ్ళడం డేంజరే. అమ్మా అమ్మా, దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు తేవే. కాస్త పోపులో కొంచెం నీళ్ళేసి రవ్వేసేయండి, ఉప్మా అయిపోతుంది. ఇది కిచెన్ లోనే అనుకున్నాను, కళ్ళ కూడా ఉప్మానే కలవరెత్తుంది. అమ్మా ప్లీజ్ లెగవే. సావిత్రమ్మ గారు కోళ్ళు డ్రైవర్ తో లేచిపోయిన విషయం అందరికీ తెలియక ముందే సీరియల్ ఆపేసి చచ్చాడు. రేపు ఏమవుతుందో ఏంటో. దీన్ని సీరియల్ గోలోయ్, ఇంకా లేసేలా లేదు, మనమే డేర్ చేసి తెచ్చుకోవాలి. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. చూద్దు, ఈ లైట్స్ ఇచ్చి ఎక్కడ చచ్చిందో. రారా, ఇప్పుడు రారా దయ్యం నా డాష్, రా చూసుకుందాం. కోటి అమ్మ కరెంటు ఎలా హ్యాండ్ ఇచ్చిందేటి? జంపు. Have to finish this Korean ramen in 20 seconds. Front man, no bad. Slurp the North Korean ramen today. ఒరే జఫానా జఫడా మనుగా, నీట్ గా నీళ్ళు తాగి రాకుండా రాకేష్ మాస్టర్ లా ఛాలెంజ్ ఎందుకురా నీకు? నీ బతుకు. రే పనికి మాలేదవా, నువ్వెందుకురా మా మధ్యలో దూరు? కరెంట్ పోయింది కదా నాన్నగారు, కొంచెం భయం వేసి. బలిసిన పందికొక్కలా ఉన్నావు, నీకు భయం ఏంట్రా? కిందకెళ్ళి పడుకో. నాన్నగారు ప్లీజ్ అండి. ఇది మా బరువుకే టిక్కు టిక్కు అంటుంది. ఇంక నువ్వు కూడా దూరావంటే కింద కోళ్ళు ఇరిగిపోతాయి. అవి ఇరిగిపోతే నేను అతికిస్తానులేండి. ఈ ఒక్క రోజుకి నన్ను ఇక్కడ పడుకోనియండి. అమ్మా నువ్వేనా చెప్పే. ఏ సౌమిత్రి, ఎన్నాలే మీ ఆయన చేతులు అలా మాటలు పడతావు? ఆ కెరసనాయిల్ పోసి తగలెట్టే.
నాన్నగారు కిరసనాలు అందించమంటారా? వద్దులేరా బాబు, ఈ తల్లి కొడుకులకు ఒక అన్నం ఇక్కడ తగలడు. నాన్నగారు కొంచెం ఆ చేయి దించండి, సంఖ కంపు కొడేస్తుంది. రే నా సంఖ్యే కదరా. మీ సంఖ ఏమైనా సింగపూర్ నుంచి వచ్చిందేంటి సింక్ స్మెల్ రావడానికి? చెమట కంపు వస్తుంది, దించండి. నాన్నగారు చిన్నపిల్లల్ని నీళ్ళ విరోచనానికి వెళ్తున్నట్టు ఏంటండి ఆ సౌండ్లు? నాన్నగారు లేకండి. అబ్బా ఏంట్రా నీ గోల? నన్ను ప్రసన్నంగా పడుకోనివ్వా? ఆ డైలాగ్ మీరు కాదు మేము చెప్పాలి, మీరు మీ కొరకానే. ఇన్నాళ్ళు ఈ సౌండ్ తట్టుకుని పడుకున్నందుకు మా అమ్మకు పద్మశ్రీ ఇచ్చేచ్చు. సౌమిత్రి అమ్మో, మమ్మీ రిటర్న్స్.